ప్రైజ్ ద లార్డ్. దావీదు రాజుగా ఉన్న దినములలో తన కుమారుడైన అబ్షాలోమే దావీదుకి వ్యతిరేకంగా లేస్తాడండి సింహాసనం కోసం. ఇలా వ్యతిరేకంగా లేచినప్పుడు ఇశ్రాయేలీయుల్ని తన పక్షాన చేర్చుకుంటాడండి అబ్షాలోము ప్లాన్ ప్రకారము. ఈ ప్లాన్ లో అహీతోఫెలు ఉంటాడు. ఈ అహీతోఫెలు ఎవరంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదుకి మంత్రిగా పనిచేస్తూ వచ్చాడు, ఆలోచన చెప్పేవాడిగా ఉంటూ వచ్చాడు. అయితే అహీతోఫెలు ఏం ప్లాన్ వేశాడంటే, అబ్షాలోమా, నీ తండ్రి అయిన దావీదు చాలా నీరసిల్లిపోయి ఉంటాడు, చాలా వేదనతో ఉంటాడు కాబట్టి, అలసిపోయి ఉంటాడు కాబట్టి, ఇదిగో 12,000 మంది సైన్యమును సమకూర్చుకొని ఈ రాత్రికి రాత్రే నీ తండ్రిని నేను చంపివేస్తాను, అప్పుడు నువ్వు రాజుగా సింహాసనం మీద కూర్చుంటావని అబ్షాలోముకు తెలియజేస్తాడు. ఈ ఆలోచన చెడగొట్టడానికి హూషై అక్కడ ఉంటాడు కాబట్టి ఈ ఆలోచన దావీదుకి తెలియజేసినప్పుడు దావీదు రాత్రికి రాత్రి అరణ్యమును విడిచిపెట్టి ఆ యోర్దాను నది దాటి వెళ్ళిపోతాడండి. అయితే ఆ ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి అహీతోఫెలు ఏం చేస్తాడంటే తన ఇంటికి వెళ్ళిపోయి తన ఇల్లంతా చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోతాడండి. ఈరోజు నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీకే ఈ మాట. నీ జీవితంలో ప్లాన్స్ వేస్తున్నారా? ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్నారా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వారి ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అంతే. యేసు నామమున అహీతోఫెలులాగా వారు లయమైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. యేసు నామమున గొప్ప కార్యము దేవుడు నీ పక్షాన చేస్తానంటున్నాడు. ఆమేన్.